మనీషాతో పెళ్లి చేసి మాధవ్ని ఇంటికి తీసుకొచ్చిన బన్సీ అసలిదంతా ఎలా జరిగింది అనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చక్రీని మహాలక్ష్మి భర్తగా అంగీకరించాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి. ఇంకా మహాలక్ష్మి వాళ్లంతా కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఎప్పుడూ ఇంటికి రాని మనుషులు అంటే తాయారు వాళ్లన్నయ్య రమణయ్య ఇద్దరూ కూడా ఇంటికి వచ్చినరి ఇంట్లోంచి మాధవ ఎళ్ళిపోయాడని పరామర్శించడానికి వస్తారు. ఎక్కడికి వెళ్ళిపోడు, వీడంటే వాడికి చాలా ఇష్టం, ఖచ్చితంగా తిరిగి వస్తాడు, మీరు కూడా మీ ప్రయత్నాలు మానకండి అంటూ ఇంక చెప్పేసేసరికి సరే అని వాళ్లు వెళ్ళిపోతారు. ఇంక ఏం చేయాలో అర్థం కాదు. ఇక్కడి ఇంట్లో వాళ్లు ఎవ్వరూ కూడా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోరు, అన్నమూ తినరు, ఏమీ తినరు. ఒకరోజు మొత్తం గడిచిపోతుంది. గడిచిపోయేసరికి ఇంక ఇంట్లో వాళ్లంతా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎక్కడున్నాడు మాధవ, ఎక్కడున్నాడు అని ఎంతగానో ఆరాటపడుతూ ఇంక ఏమైపోయాడన్నయ్యా, లేకపోతే మేమేమైపోవాలి అని ఏడుస్తూ కన్నా, కేశవ ఇంక నారాయణ కూడా ఎప్పుడూ బీడీలు తాగుతూ మందు కొడుతూ ఆ పాటలు వింటూ ఎంజాయ్ చేసే నారాయణునికి తన కుడిచెయ్యి విరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మాధవ్ ఉన్నాడు అన్న ఒకే ఒక్క రీజన్తోటే కదా కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు నారాయణ. అయితే సో మాధవ్ ఆ ఇంటికి వెన్నుముక్కలాంటివాడే. ఇంట్లోంచి వెళ్ళిపోతే తమ్ముళ్ల మీద ప్రేమతో అన్నయ్య లేకుండా మేము ఎలా సంతోషంగా ఉంటాము, పెళ్లిళ్లు చేసుకుని హ్యాపీగా ఉంటామా, మా జీవితంలో ఒక భాగము. అమ్మా అని మాకు పిలవడం తెలియదు, అన్నా అని పిలవడం మాత్రమే తెలుసు. లాంటి అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోతే మేమెలా సంతోషంగా ఉంటాం మహాలక్ష్మి గారు అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటారు ముగ్గురు కూడా. ఇంకా పెద్దాయన అయితే ఇంక నారాయణ కూడా ఎప్పుడూ కన్నీళ్లు కనిపించవు, మొహంలో చిరునవ్వుతో ఉండే నారాయణ కూడా ఏడుస్తూ ఉంటాడు. ఇంక మహాలక్ష్మికి కూడా ఇన్ని రోజులు పెద్ది అంటూ ఇంక ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మాధవ్నే తన తండ్రిలా భావిస్తుంది కదా మహాలక్ష్మి. సో మహాలక్ష్మి కూడా ఎంతగానో బాధపడుతూ ఉండగానే ఇంక ఇలా బాధపడుతూ ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, ఏమీ ఉపయోగం లేదు. మనమే ఏదో రకంగా తెలుసుకోవాలి. అవును, బన్సీకి చెప్పారా అని చెప్పి చక్రిని అడిగేసరికి నిన్ననే చెప్పాను. మరి బన్సీ ఏమైనా ఫోన్ చేశాడా, పోనీ దొరికాడన్నైనా ఫోన్ చేశాడా, మిమ్మల్ని ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా చేశాడా అనగానే లేడు అని చెప్పేసరికి అయితే నేనే ఫోన్ చేస్తాను ఉండు అని బన్సీకి మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఇంకా అప్పటికి టిఫిన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ మాధవ్ అయితే టిఫిన్ చేస్తూ ఉండేసరికి టిఫిన్ చేస్తూ ఉన్న మాధవికి టిఫిన్ ఇస్తూ ఉంటుంది. ఈలోపు ఫోన్ రావడంతో మహాలక్ష్మి ఫోన్ చేసింది అన్న విషయం తెలుసుకుని మహాలక్ష్మి గారు ఫోన్ చేస్తున్నారు కానీ నేనిక్కడున్నానని మాత్రం చెప్పొద్దు అంటూ చెప్పేసేసరికి సరే అన్నా అని బన్సీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో మహాలక్ష్మి గారు, మాధవన్న ఇక్కడ లేడు అని చెప్పేస్తాడు. చెప్పేసరికి నేను మాధవ్ పెద్ది గురించి ఫోన్ చేసి అడగలేదే, పెద్ది గురించి ఎలా ఉందని నేను అడగకముందే మీరెందుకు సమాధానం చెప్తున్నారు, పైగా మీరు టెన్షన్ కూడా పడుతున్నారు, ఏమైంది అని చెప్పనేసరికి ఆహా ఇక్కడ పెద్ది లేడు అని చెప్తున్నాను, పెద్ది గురించే కదా మీరు ఫోన్ చేశారు, నాకు కనిపించలేడు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేసేసరికి హలో బన్సీ గారు అని చెప్పి మాట్లాడుతుండగానే ఏమైంది మహాలక్ష్మి గారు అని చెప్పి అడగడంతో నాకెందుకో అనుమానంగా ఉంది, నేనడిగిన తర్వాత కదా సమాధానం చెప్పాలి, లేదా నిన్న ఉదయం నుంచి ఆయనైనా ఫోన్ చేయాలి, ఫోన్ చేయకుండా ఉన్నారు అంటే ఖచ్చితంగా పెద్ది వాళ్ళింటి దగ్గరే ఉండుంటారు అని చెప్పి అనేసరికి ఇంకా చక్రి బయలుదేరతాడు. అక్కడ టిఫిన్ చేస్తూ ఉండగానే పక్కన పెట్టేసి నా బ్యాగ్ తీసుకుని నేను వెళ్తానని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్తున్నావన్నా, ఎంత దూరమని వెళ్తావు అనగానే తమ్ముళ్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని చెప్పి అనేసరికి ఏం మాట్లాడుతున్నావన్నా, తమ్ముళ్ల కోసం నువ్వేం చేయడానికైనా సిద్ధపడుతున్నావు, నిన్నటి నుంచి వాళ్ళు భోజనం చేయలేదంట, ఆ విషయం నీకు తెలుసా అని చెప్పి అనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి అనగానే అవునన్నా, రాత్రి మీ నాన్న కనిపించారు, ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా బాధపడుతున్నారని, కన్నాగాడు అసలు పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదని మీ నాన్న కళ్లల్లో కన్నీళ్లు చూశాను, ఆ విషయం నీకు రాత్రే చెప్పాలనుకున్నాను కానీ మీరున్న
ఉన్న బాధలో మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేకనే చెప్పలేదు అనేసరికి ఏం పర్వాలేదు, కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు బాధపడతారు, తర్వాత జాయిగా నన్ను మర్చిపోతారు, మర్చిపోయి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని హాయిగా ఉంటారు, వాళ్ల సంసార జీవితం వాళ్ల కాపురాలు వాళ్ళు చూసుకుంటారు అనగానే, తప్పు చేస్తున్నావన్నా, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, నువ్వనుకున్నంత ఈజీగా వాళ్ళు లేరన్నా, నీ మీదే పంచప్రాణాలు పెట్టుకున్నారు, అసలు నాకు తెలిసినంతవరకు మాధవన్న వాళ్ళని తమ్ముళ్లలా కాకుండా సొంత పిల్లల్లా చూసుకుంటాడు, అలాంటిది అన్న ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎవరైనా తింటారన్నా? ఒక్కసారి ఆలోచించు, ఈ విషయాలన్నీ నీకు రాత్రే చెప్పొచ్చన్నా, కానీ చెప్తే వినే పరిస్థితిలో నువ్వు లేవని, ఎక్కడా మానించి కూడా దూరమైపోతావు అన్న ఉద్దేశంతోనే నేను రాత్రి చెప్పలేకపోయాను, అందుకే ఇప్పుడు చెప్తున్నాను, ప్లీజ్ అన్నా, ఇంటికి వెళ్ళన్నా, నువ్వు లేకపోతే వాళ్ళు అనాథ అయిపోతారన్నా, అంత పెద్దయినైనా మీ నాన్నగారు కూడా ఎంతో బాధపడుతున్నారు, అలాంటి వాళ్ళని బాధ పెట్టొద్దన్నా, వాళ్ళేమైపోతారో కూడా చెప్పలేమన్నా అని చెప్పి అనేసరికి, లేదురా లేదు బన్సీ, నేను వాళ్ల దగ్గర ఉంటే వాళ్లకు పెళ్లిళ్ళు పావు, నా జాతక ప్రభావం వల్ల వాళ్ళు పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండలేరు, వాళ్ల జీవితం సంతోషమనేదే వాళ్ల జీవితంలోంచి తొలగిపోతుంది, అలాంటిప్పుడు నేను వాళ్లతో క్షేమంగా ఉండలేను, వాళ్లతో సంతోషంగా ఉండి నేను వాళ్లతో ఉండడం వల్లే వాళ్ల జీవితం ఇలా అయిపోతుందని నేను ప్రతిక్షణం బాధపడలేను అంటూ మాట్లాడేసరికి, లేదన్నా, తప్పు చేస్తున్నావన్నా, నీకు చెప్పేంత గొప్పవాడిని కాదు కాని నువ్వు తప్పు చేస్తున్నావన్నా, నా మాట వినన్నా, ఇంటికి వెళ్ళిపో అన్నా అనగానే, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా, నా తమ్ముళ్ళకి పెళ్లిళ్ళు కావురా, నాకు పెళ్లి కాదు, నా తమ్ముళ్ళకీ కాదు, నేను పెళ్లి చేసుకోకుండా మా తమ్ముళ్ళు చేసుకోరు, అప్పుడేదో చక్రి అలా పెళ్లి చేసుకుని వచ్చాడు కాని కేశవ కోసం వచ్చిన అమ్మాయినే కేశవ తీసుకెళ్లి వాళ్ల పుట్టింట్లో వదిలిపెట్టేశాడు, ఎందుకంటే మా అన్నయ్య పెళ్లయ్యేంతవరకు ఎదురు చూద్దామని చెప్పి. ఎన్ని రోజులు ఎదురు చూస్తారు, ఎన్ని రోజులు నన్ను చేసుకోబోయే అమ్మాయి ఎవరూ కూడా ముందుకు రాలేనప్పుడు ఇక మీదట కూడా ఎవరూ రారు, అందుకే నేనింకా పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయం తీసేసుకున్నాను అనేసరికి, లేదన్నా, తప్పు చేస్తున్నావన్నా, నీకు చెప్పలేను కాని ఒకటి మాత్రం అనేసరికి, సరే అని ఇంక మాధవ కన్నీళ్లు పెట్టుకునేసరికి, భయ్యా అని చెప్పి పక్కకు తీసుకువెళ్తుంది మనీషా. పక్కకు తీసుకెళ్లేసరికి ఏంటి అనేసరికి, ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుని హిందీ భాషలోనే, నేను మాధవని పెళ్లి చేసుకుంటాను అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు మనీషా అనగానే, అవునన్నా, మాధవలాంటి గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో నాకేమాత్రం ఆలోచన లేదు, అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నీ చెల్లెలు కూడా సంతోషపడుతుంది, నువ్వేమంటావన్నా అని చెప్పనేసరికి, మాధవ్ భయ్యా లాంటి భర్త నీకొస్తే నేనెందుకు వద్దంటాను, నాకసలు ఈ మట్టి బుర్రకు నాకు ఆలోచనే రాలేదు అనేసరికి, ఇప్పుడు ఏం చేద్దాం అనగానే, ఇప్పుడు ఆ విషయం చెప్తే వద్దు అని అంటారు, సరే మనమైతే ముందు ఇక్కడ్నుంచి గుడికి వెళ్దాం, లేదంటే మాధవ్ భయ్య ఇక్కడ్నుంచి వెళ్లిపోయే ప్రమాదముంది, పదా అని చెప్పి ఇంక తొందరగా వచ్చేసరికి మాధవ్ కాస్త అప్పటికే గుమ్మం దాటి వెళ్లడానికి సిద్ధపడతాడు. మాధవన్న అని చెప్పి పిలిచేసరికి, వెళ్తాను బన్సీ, నన్ను ఆపొద్దు అనగానే, మేమొక నిర్ణయం తీసుకున్నాము అనేసరికి, ఏంటా నిర్ణయం అని చక్రి, ఒక్క నిమిషమన్నా అని చెప్పి ఇంక తన తల్లివి మంగళసూత్రాలు ఉంటావి, అంటే బన్సీకి వాళ్ల చెల్లికి వాళ్ళమ్మ తప్ప ఎవరూ ఉండవు, వాళ్ళ అమ్మవి మంగళసూత్రాలు ఉంటావి, అంటే వాళ్ళు ముస్లిమ్స్ కదా, వాళ్ళు వేరే క్యాస్టోలు కదా, సో వాళ్లకి సంబంధించిన మంగళసూత్రాలు ఉంటాయి, ఒక్క నిమిషమన్నా అని చెప్పి ఇంక లోపలికి వెళ్లి వాళ్లకి సంబంధించిన మంగళసూత్రాలైతే కనిపించేసరికి అవి తీసుకొచ్చి, నా చెల్లి మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకో అన్నా అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు బన్సీ, వద్దు బన్సీ, నీ చెల్లెలు జీవితాన్ని నాశనం చేయలేను అని చెప్పనగానే, లేదు, నాకు మీరంటే ఇష్టం, మీరంటే అభిమానం, మీరు మీ తమ్ముళ్ల కోసం ఇంత త్యాగం చేసి మీరు దూరం అవ్వాలని చూస్తున్నారు, ఇలాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటే నేనెంతో సంతోషంగా ఉంటాను, మీ కుటుంబం అంతా కూడా చూశాను, మహాలక్ష్మి గారు, మీ నాన్నగారు, మీ తమ్ముళ్ళు అందరూ కూడా చాలా మంచివాళ్లు, వాళ్ళందరితో కలిసి ఉండాలనుకుంటున్నాను, మా అన్న కూడా నాకు ఎలాంటి భర్త వస్తాడా అని ఇన్ని రోజులు భయపడ్డాడు, మీలాంటి వ్యక్తే నాకు భర్తగా వస్తే మా అన్న కూడా నిశ్చింతగా ఉంటాడు, ఏమంటావన్నా అనగానే, అవును, నువ్వు చెప్పింది 100% నిజం మనీషా, అసలు నాకు ఈ ఆలోచన రావాల్సింది నీకొచ్చింది, ఏదేమైతే ఏముంది, మాధవన్న ఏ ఇంటికి కూడలివైతే చాలు నువ్వు అని చెప్పి అనేసరికి, వద్దు అని చెప్పి అనగానే, లేదు, తాళి కట్టండి అనేసరికి, కరెక్ట్గా అప్పుడే చక్రి వస్తూ ఉంటాడు, చక్రి వస్తూ ఉండేసరికి తలుపులు తీసే ఉన్నాయి కదా, మాధవ్ అయితే మనీషా మెడలో తాళి కడుతూ ఉండగా చక్రి వస్తాడు, ఒక్కసారిగా చక్రి చూసి షాక్ అవుతాడు, అన్నా అని చెప్పి అనేసరికి ఇంకా తాళి కట్టి పక్కన నిలబడ్డంతో ఇంకా అది చూసి చక్రి కళ్ళల్లో చాలా సంతోషం అనిపిస్తుంది, నువ్వు
నువ్వు మనీషాని పెళ్లి చేసుకున్నావా అనగానే, అవును భయ్యా, నేనే పెళ్లి చేశాను, నేనేమన్నా తప్పు చేశానా అనగానే, లేదు లేదు, మా అన్న లేకపోతే మేముండలేము, మా అన్నయ్యకి పెళ్లి కావట్లేదని మేం బాధపడుతున్నాము, మా పెళ్లిళ్ళు కావాలని, మా అన్నయ్య మేం సంతోషంగా ఉండాలని నిన్నటి నుంచి ఇల్లు వదిలి వచ్చేశాడు. ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారో తెలుసన్నా, రా అన్నా ఇంటికి వెళ్దాం అనగానే, ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా బన్సీ కాస్త గబగబా పక్కనే, అంటే వాళ్ళింటి దగ్గరలో ఒక టెంపుల్ ఉంటుంది, టెంపుల్ దగ్గరికి వెళ్లి పూలదండలు తీసుకొస్తాడు. పూలదండలు తీసుకొచ్చేసరికి ఇంకా ఆ పూలదండలు కాస్త వేసుకోమని వాళ్ళమ్మ ఫోటో ఉంటుంది, వాళ్ళమ్మ ఫోటో దగ్గర దేవుడి దగ్గరికి వెళ్లి నిలబడి ఒకరి మెడలో ఒకరు పూలదండలు వేసుకుంటారు. పదండి ఇంటికి వెళ్దామని చెప్పి అనగానే ఇంకా మహాలక్ష్మి ఇంకా వీళ్ళ నలుగురు కూడా బయలుదేరిపోతా. చక్రి బండి మీద వస్తాడు. వీళ్ళ ముగ్గురు కూడా ఆటోలో వచ్చేస్తారు. రావడంతోటే ముందు గబగబా చక్రి ముందొచ్చేసి ఎదురుగా వచ్చేసి, మహాలక్ష్మి గారు అనగానే, ఏమైందింతకి పెద్ది అని చెప్పి అనగానే, వస్తున్నారు చూడండి అనేసరికి ఈలోపు అందరూ కూడా బయటికి వచ్చేస్తారు. బయటికి రావడంతోటే ఆటోలోంచి ముందు బన్సీ దిగుతాడు. తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరూ కూడా దిగి వచ్చేసరికి ఒక్కసారిగా అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. వెళ్ళి హారతి తీసుకురండి అని చెప్పి అనగానే, సరే అని ఇంకా వెంటనే గబగబా మహాలక్ష్మి కాస్త లోపలికి వెళ్లి హారతి తీసుకుని బయటికి వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరికీ కూడా హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్తున్న సమయంలో ఇంకా అప్పుడొస్తుంది తాయారు చూసి చాలా సంతోషపడ్డంతో, నన్ను ఆశీర్వదించు అత్తా అని చెప్పి వాళ్ల కాళ్ల మీద పడ్డంతో, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలిరా, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయావని తెలియడంతోటే నేను చాలా బాధపడ్డాను, నీ ముఖంలో ఎప్పుడూ ఈ చిరునవ్వు ఉండాలి, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయితో నువ్వెప్పటికీ సంతోషంగా ఉండరా అని చెప్పి ఆశీర్వదించేసరికి ఇద్దరూ కూడా పేర్లడిగిన తర్వాత లోపలికి వస్తారు. చాలా సంతోషంగా ఉంది పెద్ద అని చెప్పి అనగానే, అది నేనే చేశానమ్మా అని చెప్పి బన్సీ చెప్తాడు. మంచి పని చేశావు బన్సీ, నాకు నీ మీద కోపం వచ్చింది, ఎందుకంటే పెద్ది మీ ఇంట్లోనే ఉన్నా నువ్వు చెప్పలేదని, కాని నువ్వు చేసిన ఈ పని గురించి మాత్రం చాలా సంతోషంగా ఉంది. పెద్ది పెళ్ళైతే జరిగింది, ఇంకెప్పుడు పెద్ది ఇల్లు వదిలి వెళ్ళడు అని చెప్పి అనేసరికి ఇంక నారాయణ కూడా చాలా సంబరపడిపోతాడు. ఇంక బయట టపాసులై పేల్చేసేసరికి ఏంటి సౌండ్లు అని అందరూ బయటికి రావడంతో ఇంక టపాసులు పేల్చి డాన్స్ వేస్తూ ఉంటాడు. మిగిలిన వాళ్లంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఆ సిద్ధాంతి దగ్గరికి, చెప్పాడు కదా సిద్ధాంతి దగ్గరికైతే మహాలక్ష్మి చక్కరి చాలా కోపంగా వెళ్ళి, ఏమన్నారు, మా పెద్దికి పెళ్లి జరగదా, మా పెద్ది ఇంట్లో ఉండగా పెళ్లి జరగదా, మా పెద్ది పెళ్లి చేసుకుని ఇంటికొచ్చారు, ఏమైంది మీ సిద్ధాంతం, ఏమైంది మీ జాతకం, అవా ఏమీ కాదు, మా పెద్ది మంచి మనసుకి తనంతట తానుగానే వచ్చి పెళ్లి చేసుకుంది, వాళ్ళు జీవితాంతకాలం సంతోషంగా ఉంటారు, మీ జాతకాన్ని పక్కన పడేయండి అని చెప్పి ఇంక జాతకాన్ని పక్కన పడేయని తిట్టి అక్కడ్నుంచి వచ్చేసిన తర్వాత జాతకం గుర్తుంది కదా మళ్ళీ చెక్ చేస్తాడు. చెక్ చేసేసరికి జాతకం మొత్తం మారిపోతుంది. అదేంటి, నిన్నటి వరకు ఉన్న జాతకం ఈరోజు పెళ్లి యోగం సడన్గా ఎలా వచ్చేసింది, వీళ్ల కుటుంబంలో ఇంత సంతోషం కనిపిస్తుందేంటి అని ఆశ్చర్యపోతాడు. ఇంక వెంటనే ఆ పెళ్లి వాళ్లకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో, అదేంటి అలా చెప్పారు శాస్త్రిగారు అనగానే, అప్పుడు అలా అనిపించింది, ఎప్పుడైతే తను వేరొక అమ్మాయికి మెడలో తాళి కట్టాడో ఆ అమ్మాయి వల్లే ఆ కుటుంబంలో సంతోషం నెలకొంటుంది అని చెప్పి ఇంకా శాస్త్రిగారు చెప్పడంతో ఆ పెళ్లివాళ్లు కూడా ఆశ్చర్యపోతారు. ఈలోపు పెళ్లిల బ్రోకర్ కాస్త ఇంటికొచ్చి, మాధవ నీకు పెళ్ళైపోయింది, ఇంకా పెళ్లి జరగాల్సింది కేశవకి, కన్నా మాత్రం చదువుకుంటున్నాడు కదా అనగానే, మీకంత శ్రమ లేదు శాస్త్రిగారు, మా తమ్ముడు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాడు, తననే పెళ్లి చేసుకుంటాడు అనగానే, మొత్తానికైతే మాధవ్ పెళ్లి జరగదన్నా అనుకున్నవాళ్లే మళ్ళీ పెళ్లి జరిపించానన్నమాట అనగానే, అందులో మా ప్రమేయమేమీ లేదు, పెళ్లి చేసింది చేసుకుంది ఇంగో ఈవిడే, వీళ్ళిద్దరు జోడీ చాలా బావుంది, ఏడు జోడు చాలా చక్కగా ఉందనేసరికి, ఒక్క నిమిషం శాస్త్రిగారు కూర్చోండి అంటూ కాఫీ పెట్టి తీసుకొచ్చేస్తుంది మహాలక్ష్మి. ఇంకా కాఫీ తాగిన తర్వాత, చాలా సంతోషమయ్యా, మీ పెళ్లి కూడా జరిగిపోయింది, ఇంకా అందరూ హ్యాపీగా ఉండండి, రేకన్నా నీ పెళ్ళైనా నా చేత జరిపించుకుంటావా, లేక నీ పెళ్లి కూడా ఏదో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటావా అని చెప్పి సాబంతులుగారు అడిగేసరికి, అదే బ్రోకర్ అడిగేసరికి, ఏమో అప్పుడు సంగతి మాకు తెలీదు అనగానే, ఖచ్చితంగా వీడి పెళ్లి కూడా నా చేతుల మీద జరగదనుకుంటా నారాయణ గారు అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా నవ్వుకుంటారు.
ఇంకా మాధవకి ఇదంతా ఒక షాకింగ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే తనకు పెళ్లి అవ్వదన్న ఉద్దేశంతోనే కదా తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అలాంటిది తనకు మళ్ళీ పెళ్ళయ్యేసరికి చాలా సంబరపడిపోతూ ఉంటాడు. ఇంకా అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. మహాలక్ష్మి, చక్కరి కూడా ఇద్దరూ ఒకటైతే బావుండు, వాళ్ళిద్దరు జీవితంలో కూడా సంతోషమైతే బావుండును అని చెప్పి అనుకుని ఇంకా మాధవ భార్య మనీష ఇంకా వీళ్ళు కలిసి కేశవకు, శైలుకు పెళ్లి చేయమని అడగడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్లేసరికి వాళ్ళు చెయ్యమని చెప్పడంతో మీకు 10 రోజులు మాత్రమే సమయం ఇస్తున్నాము, ఆలోచించుకోండి. మీరు ఒప్పుకుంటే అందరి ముందు చక్కగా పెళ్లి జరుగుతుంది, ఒప్పుకోకపోయినా పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరగడం మాత్రం ఖచ్చితంగా ఆగదు, పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. అది మీ అంగీకారంతోట లేక మీ అంగీకారంతో కాదనేది మీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్పి ఇంకా చెప్పేసేసరికి అది కాదు అని చెప్పి ఎలా చెప్పాలని ప్రయత్నించినా గాని మీకు చెప్తున్నాం, మా ఇంట్లో ఆడవాళ్లు ఉండరు అన్నారు, మా ఇంట్లో ఇద్దరున్నారు, నేను పెళ్లి చేసుకున్నాను, నా తమ్ముడు ఆల్రెడీ పెళ్లి చేసుకుంది, మూడో తమ్ముడైనా మా కేశవ కూడా పెళ్లి జరిగితే మేము సంతోషపడతాం. అది పెద్దల అంగీకారంతో జరిగితే బావుంటుందని మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోటే, ఆ గౌరవంతోటే నేను మీ ఇక్కడికొచ్చి మరి మీకు చెప్తున్నాము అని చెప్పి అనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక సైలెంట్గానే ఉండిపోతారు. సైలెంట్గానే ఉండిపోయేసరికి అక్కడి నుంచి కాస్త ఇంటికి వచ్చేసేసరికి ఇంకా వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇంకా మనం ఏం చేయలేమండి, వాళ్ళిద్దరికీ రాసిపెట్టింది. అబ్బాయి కూడా మంచి వాళ్లలాగా అనిపిస్తున్నాడు, పైగా కుటుంబంలో ఆయనే పెద్దంట. మొన్న వాళ్ళ అత్త కనిపించి చెప్పింది, ఇంట్లో చాలా మంచి వాళ్ళున్నారు, నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయలేక మా అన్న ఆస్తి గురించే మేమిలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు అర్థం చేసుకుంటే చేసుకోండి, కానీ ఆ కుటుంబంలో అడుగుపెట్టిన అమ్మాయి చాలా సంతోషంగా ఉంటుంది. అబ్బాయిలకి అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో, వాళ్ళ నలుగురు ఆడవాళ్లతో ఎలా నడవడికగా ఉండాలో బాగా తెలిసిన వాళ్ళు. ఇప్పటి రోజుల్లో అబ్బాయిలు అలా లేరు అంటూ ఇంకా తాయారే చెప్పేసేసరికి వాళ్ళ మేనత్త కూడా చెప్పింది అని ఇంకా వాళ్ళైతే మనసు మార్చుకొని ఫోన్ చేయమని చెప్తారు శైలుకి. అయితే కేశవకి ఫోన్ చేసేసరికి కేశవ కాస్త వాళ్ళ అన్నయ్యకి చెప్తాడు. వాళ్ళ అన్నయ్యకి చెప్పడంతోటే ఏంట్రా నువ్వనేది అనగానే, అవునన్నయ్య, శైలు ఫోన్ చేసింది, వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తున్నారు అనగానే, నిజమా అనగానే అవును అనేసరికి, అయితే ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి అయి ఉంటుంది అని ఇంకా తాంబూలాల పళ్ళెంతో బయటికొచ్చేసరికి తాయారు ఎదురుగా వస్తుంది. నేను వస్తాన్రా అని చెప్పాను గాని మీరెక్కడికి వస్తారు అనేసరికి, నేను వస్తాను, కేశవ్ పెళ్లి జరగడం నాకిష్టమే, మీరంతా సంతోషంగా ఉండాలి. ఇన్ని రోజులు మా అన్నయ్య ఆస్తి గురించి నేను తాహతపట్టాను, కానీ మా అన్నయ్య ఆస్తిని నేను సొంతం చేసుకోవాలనుకోవడం చాలా పెద్ద పొరపాటని, నా కూతురు జీవితాన్ని ఎక్కడ నాశనం అవుతుందో అన్న ఉద్దేశంతో మాట్లాడాను. కానీ మీరేంటో, మీ మనస్తత్వాలేంటో నాకు గాయత్రి అర్థమయ్యేలా చెప్తేనే గాని అర్థం కాలేదు. గాయత్రి మాధవ్ని పెళ్లి చేసుకుంటాను, వచ్చేస్తాను అని చెప్పిన పెళ్లి గురించి, పెళ్లి బంధం గురించి అర్థమయ్యేటట్టు చెప్పాడంటే కదా మాధవ. నాకప్పుడు అర్థమైంది, మా అన్నయ్య పెంపకం. మా అన్నయ్య వల్లే కదా వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు. వీళ్ళ జీవితంలో నేనెందుకు సంతోషాన్ని పోగొట్టాలి, వీళ్ళకి తోడుగా, ఆడదిక్కుగా, పెద్ద దిక్కుగా ఉండాలి అని నిర్ణయం తీసుకుని నేను వస్తాను అంటున్నాను అనేసరికి సరేనని అందరూ కూడా అక్కడికి వెళ్తారు. వెళ్లడంతోటే ఆడవాళ్లు కదా, ఎవరుంటారు మాట్లాడడానికి, నారాయణకి మాట్లాడడం రాదు. ఇంకా తాయారే వాళ్లతో మాట్లాడి మొత్తం పెళ్లి జరుగుతుందని అలా ఇలా చేసి తాంబూలాలు కూడా ఇచ్చుకోవడం కూడా మనీష, మాధవుల ఇద్దరు ఇచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి పెద్దవాళ్ళు కదా, సో తాంబూలాలు కూడా వాళ్లే తీసుకునేసరికి చాలా సంతోషపడతారు. ఇంకా శైలు, కేశవుల పెళ్లి కూడా ముహూర్తాలు పెట్టేసేసరికి అంతా హ్యాపీగా ఉంటుంది. మీరంతా బాగానే ఉన్నారు, ఎటు వచ్చి అన్యాయం అయ్యేది నేనే కదా మహాలక్ష్మి గారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఖాయం, ఎందుకంటే పెద్దన్నయ్యకి పెళ్ళైపోయింది, ఇటు కేశవ్ గారికి పెళ్ళైపోయింది, ఇంకా నాతో పనేముంది అని చెప్పి మహాలక్ష్మి గారు వెళ్ళిపోతారు అని చెప్పి చక్రి కాస్త ఏడుస్తూ ఉంటాడు. ఎందుకురా ఏడుస్తావు, మహాలక్ష్మి నిన్ను వదిలి వెళ్ళదు అని చెప్పాను గాని ఎందుకు వెళ్ళదు? మహాలక్ష్మి గారేమన్నా నా భార్య, నన్నేమన్నా ప్రేమిస్తుందా? ఇక్కడే ఉండడానికి ఏదో ఆపద్ధర్మంగా నన్ను పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న పాపానికి ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఎందుకుంటుంది? ఉండదు, ఖచ్చితంగా ఆవిడ వెళ్ళిపోతుంది అనేసరికి, రే వెళ్ళదురా, ఎందుకు? నేను మహాలక్ష్మితో మాట్లాడతాను,
సరేనా? లేదా మీ వదినతో మాట్లాడిస్తాను. వదినతోటే వదినకి నువ్వు చెప్పేది అర్థం కాదు, నీకు వదిన చెప్పేది అర్థం కాదు అంటూ ఎన్న నవ్వుతాడు. నవ్వేసరికి మా ఇద్దరికి మా భాషలు అర్థం కాకపోయినా మా ప్రేమలు మాకు అర్థమవుతున్నాయి. నిజంగా ఆ రోజు మనీష ఆలోచన చేయకపోతే నేనెటు వెళ్ళిపోయేవాడినో, ఎక్కడికి వెళ్ళిపోయేవాడినో అనగానే, అలా వెళ్ళిపోతే చూస్తూ ఊరుకుంటామా అన్నయ్య? నువ్వు మా ఇంటి పెద్ద దిక్కువి, నువ్వే మాకు అమ్మాయి అయినా నాన్నైనా. నాన్న మాత్రమే నామమాత్రానికి ఉన్నాడు, మమ్మల్ని అమ్మలా చూసుకున్నది నువ్వే కదా. నువ్వు మాకు తోడుగా లేకపోతే మేమేమైపోవాలి, ఎటు వెళ్ళిపోవాలి? అది అర్థం చేసుకోకుండా నువ్వు మాకు దూరం అయిపోతాను అంటే ఏంటన్నయ్య అర్థం అని చెప్పి ఇంకా అందరూ కూడా, నలుగురు తమ్ముళ్ళు కూడా పట్టుకునేసరికి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముందిరా? పెళ్లి చేసుకుని చక్కగా ఉన్నాడు కదా, నా కుటుంబం వృద్ధి చెందుతుంది. దుమ్మెత్తి పోసిన ఇంట్లోనే ఇద్దరు ఆడవాళ్లున్నారు, మూడో అమ్మాయి రావడానికి సిద్ధంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉందని నారాయణ తెగ సంబరపడుతూ ఉంటాడు. నాన్న ఆనందానికి అవధులు లేవురా అని చెప్పి మాట్లాడేసరికి, అవును నాన్న, చాలా సంతోషపడుతున్నాడు. నిజంగా నాన్న ఇంత సంబరంగా, ఇంత సంతోషంగా ఉండడం నేను ఎన్నోసార్లు చూశాను, కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు అని చెప్పి ఇంకా ఎంతగానో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి కూడా, ఈ కుటుంబాన్ని వదిలి నేనెటు వెళ్ళాలి? కుటుంబాన్ని వదిలి నేను ఉండగలనా? అప్పుడు 2 రోజులు హాస్టల్లో ఉన్నందుకే ఈ కుటుంబం పట్ల నా మీద నాకున్న ప్రేమ, అభిమానం ఇవన్నీ కూడా ప్రతి క్షణం గుర్తొస్తూ నాకు వేదన చెందాయి. అలాంటిది ఇప్పుడు నేను ఈ కుటుంబానికి దూరంగా ఎలా ఉండగలను? ఉండలేను. మరి ఈ కుటుంబంలోనే ఉండిపోవాలి అంటే నేనేం చెయ్యాలి అని మహాలక్ష్మి ఆలోచించడం మొదలు పెడుతుంది. మరి అలా ఆలోచించిన మహాలక్ష్మికి చక్రిని భర్తగా అంగీకరించాలని, చక్రిని భర్తగా అంగీకరిస్తేనే ఆ ఇంట్లో లైఫ్ లాంగ్ వాళ్ళ ప్రేమానురాగాల మధ్యలో బ్రతకగలను అన్న విషయం తెలుస్తుందా, లేక మామూలుగానే ఉండాలి అని అనుకుంటుందా? మహాలక్ష్మి చక్రిని ఎప్పుడు భర్తగా అంగీకరిస్తుంది? తన మనస్సు ఎప్పుడు మారుతుంది? వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ చిగురించాలని మీరు కూడా కోరుకుంటే కమెంట్లో చక్రి మహా అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.